ఒక్కడే మీ తండ్రి. ఆయన ఎవరు? ఆయన ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు. మరి ఇక్కడ ఉన్నాడు. ఆయనకి అసలు ఆ పేరు పెట్టకండి. ఏ పేరు? అదేందండి, అదనమాట సంగతి. కానీ తప్పదు కనుక డాడీ, నాన్న అని పిలుస్తున్నాం అంతే. వాస్తవానికి మూలానికి వెళ్తే ఎవరు? అది. ఇప్పుడు ఆయన పనుల మీద నేను ఉండవలెనని మీరు ఎరుగరా? ఆయన పనులు ఏంటి అసలు? ఆయన పనులేంటి? దేవుని కొరకు మనం చేసే పనులేంటి? ఆయన పనులు అనగా దేవుని కొరకు మనము చేసే పనులే పరమ తండ్రి పనులు. మళ్ళీ చెప్పనా? దేవుని కొరకు మనము చేసే పనులే, పని కాదు, పనులే పరమ తండ్రి అయిన దేవుని పనులు. ఇప్పుడు అవి ఏంటవి? ఎలా ఉంటాయి? ఆ పనులు ఎలా ఉంటాయి? నోరు తెరిచి చెప్పండి ఒకళ్ళు. పరమ తండ్రి పనులు ఎలా ఉంటాయి? అసలు ఏంటి ఆ పనులు? ఏం చేస్తే అది పరమ తండ్రి పని అవుతుంది? అసలు ఆయన పనులు ఏంటి? ఆయన పనులు ఎలా ఉంటాయి? మాట్లాడరు. పాపిని ఒకటి పనులు కదా, పనులు చెప్పండి. ఒకటి చెప్పేసాం కదా, నా పనులు అంటే కుదరదు. చాలామంది అనుకుంటున్నారు అద్భుతాలు చేయటమే తండ్రి పని అనుకుంటున్నారు. సూచక క్రియలు చేయడమే తండ్రి పని అనుకుంటున్నారు. నిజమండి అయ్యి? అద్భుతాలు చేయటమే తండ్రి అయిన దేవుని పనులు అనుకుంటున్నారా? ఈ 2వ అధ్యాయంలో 1 నుండి చదవండి. 1 నుండి చదవండి. ఆ దినాలలో సర్వలోకానికి యోహాను సువార్త అమ్మా, యోహాను 2వ అధ్యాయం. కానా అను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసుక్రీస్తు వారి తల్లి ఆ వివాహంలో ఉంది. యేసుక్రీస్తు వారును ఆయన శిష్యులు కూడా ఆ వివాహానికి పిలువబడ్డారు, వచ్చారు. అయితే సడన్గా ద్రాక్షారసం అయిపోయింది. యూదుల వివాహాలలో పెద్దపీట ఈ ద్రాక్షారసానికి వేస్తారు వాళ్ళు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఐటెం అన్నమాట. మనకి చికెను, మటన్ ఎట్లా ముఖ్యమైన ఐటెమో వాళ్ళకేంటి? వాళ్ళకి ద్రాక్షారసం. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళినప్పుడు చికెన్ పెట్టలేదు అనుకో, అదేం పెళ్ళి అంటారు. అదే పెళ్ళే, అదే పెళ్ళి అంటే అదే. ఇప్పుడు యూదులు పెళ్ళిలో ద్రాక్షారసం పోయలేదు అనుకో, వాళ్ళ దృష్టిలో అది పెళ్ళే కాదు. ఇప్పుడు అదే అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన తల్లి అయిన మరియమ్మకు ఆ సంగతి తెలియజేశారా? చదవండి. యేసుక్రీస్తు వారి తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఎవరితో చెప్తుంది? యేసుక్రీస్తు వారితో చెప్తుంది. అయ్యా, వాళ్ళకి ద్రాక్షారసం లేదయ్యా, అయిపోయింది అని చెప్తుంది. ఇది ఎందుకు చదివిస్తున్నానంటే, అద్భుతములు చేయడమే తండ్రి పనా అన్న ప్రశ్నకి జవాబు అని ఆమె చెప్పినప్పుడు